హాయ్ అండి. నేను అసలు పెడదాం అనుకోలేదు, చాలా టేస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం మిల్ మేకర్ కొబ్బరి పాలతో బిర్యానీ చేసా. మామూలు రైసే, బాస్మతి రైస్ కాదు, మామూలు రైస్తోనే. అసలు చాలా చాలా బాగుంది, అందుకని నేను పెడుతున్నా. ఫస్ట్ ఏం చేశారంటే ఒక గ్లాసున్నరేమో బియ్యం, మామూలుగా మనం రైసు నేను మామూలుగా కుక్కర్లో ఏం పెట్టను, మామూలుగానే పెడతా గిన్నెలోనే. అలాగే రైస్ వేసి దాంట్లో పుదీనాకు, కొంచెం కొత్తిమీర, నీళ్ళు ఇప్పుడు మామూలుగానే వేసా. గ్లాసు ఉన్నారు కదా, గ్లాసుకి వచ్చి రెండు గ్లాసులు కదా, నేను ఒక 5 గ్లాసులు పోసాను. పోసి మొత్తం ఉడకనివ్వలేదండి, సగం ఉడికిచ్చే కదమ నీళ్ళు పారేసాను. నెక్స్ట్ ఇటు వచ్చేమో టమాటాలు మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా. అలాగే కొబ్బరి మిక్సీలో పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసి మొత్తం అయిన తర్వాత ఆ కొబ్బరిని గట్టిగా పిండియాలి. పిండితే కొబ్బరి పాలు వస్తాయండి. అలా ఒక గిన్నెడైని టమాటాలు, ఒక 5 టమాటాలు తీసుకున్నా. ఆ 2 ముందు పక్కన పెట్టుకున్నాను. ఇంకోండి చూడండి అసలు ఎంత బాగుందో, చాలా టేస్ట్ ఉందండి అసలు. ఇదిగో మిల్ మేకర్లు కూడా నేను చూపిస్తా మీకు. అసలు ఇదిగోండి మిల్ మేకర్లు నేను ఎక్కువ చేయలేదు, కొంచెమే చేసా. ఇదిగోండి మీకు మిల్ మేకర్లు అవి చూపిస్తా. ఇవి రానట్నే అవి ముందు మిక్సీ వేసేసుకోండి, రైస్ పెట్టేసుకొని. ఇదిగోండి మిల్ మేకర్ అసలు చాలా టేస్ట్ ఉంది. ఎలా ఉందండి? ఇప్పుడు ఆయన తింటున్నారు. అది నేను వీడియో పెడదాం అనుకోలేదు ఇది. నేను ఒక లైవ్కి వెళ్తే ఆ సిస్టర్ చెప్పారు, ఏమవు సిస్టర్ పెట్టండి ఇలా అని చెప్పి, అందుకని నేను పెడుతున్నా. సూపర్, చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను. అయితే కొబ్బరి పాలు, టమాటా మెత్తగా జ్యూస్ లాగా చేసేయండి. ఫస్ట్ ఒక దబ్రా తీసుకోండి. దబ్రా తీసుకొని పలవా దినుసులు మనం వేస్తాం కదా, అన్ని రకాలు అవన్నీ వేసుకోండి. చక్కగా వేసుకొని ఉల్లిపాయలు నేను 2 కోసుకొని, మామూలు చిన్న చిన్న ముక్కలుగానే ఉల్లిపాయలు కోసుకొని నూనె వేసి పలవా దినుసులు వేసి పుదీనాకు కొత్తిమీర వేసి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే కారం వేస్తామని చెప్పి వేసుకొని అవి ముందు ఉల్లిపాయలు వేసి పసుపు వేసి మొత్తం అన్నీ వేపేసాను. వేపిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకున్న, అది ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసాను. అది ఉడికిన తర్వాత పాలు పోసి, కొబ్బరి పాలు పోసి మిల్ మేకర్లు వేసి 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు నేను ఏంటంటే బిర్యానీలో ఉంటాయి కదండి అన్ని, దాల్చిన చెక్కని, లవంగాయి, యాలక్కాయ, అలాగే ఫ్లవర్ది అని చెప్పి అలా చాలా ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ చాలా కాయలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి నేను మసాలా చేశాను. ఆ మసాలా 1 స్పూన్ వేసి, అది చాలా ఘాటు ఉంటుంది, మిరియాలు అవన్నీ కలిపి వేయాలి. ఆ మసాలా పొడి వేసాను. ఆ మసాలా పొడి వేసేసి చెక్క మొత్తం కలిపేసా పాలు పోసి. ఆ తర్వాత బియ్యం ఒక పక్కన పెట్టానని చెప్పే కదా, ఈ పాలు పోసిన దాంట్లో కొబ్బరి పాలు, ఆ బియ్యం వేసి ఒక సగం గ్లాసుడే ఆ బియ్యంలో ఉన్నాయి పోసానండి. పోసి కూసేపు ఉడకనిచ్చాను. అంటే శాంతం తగ్గించలేదు, శాంతం పెంచలో మధ్యలో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత అట్ల పెనం అని ఉంటాయి కదా పెద్ద, ఈ చపాతీలకని, అది పొయ్యి మీద పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ గిన్నె పెట్టేసి సన్నసెగన మూత పెట్టి బొరుగు పెట్టానండి. ఇవ్వండి ఇలా బొరుగు పెట్టేసి ఒక్క 15 నిమిషాలు సన్నసెగ మీద ఉడకనిచ్చాను. అసలు ఎంత టేస్ట్ ఉందో చూసారు కదా, ఇదిగోండి చూడండి అసలు ఎంత టేస్ట్ ఉందో, చాలా బాగుంది. నాకు మిల్ మేకర్ కూర అంటే ఇష్టం. ఫస్ట్ కూరే వండుదాం అనుకున్నా, ఎప్పుడు కూరగా వండుతున్నానని చెప్పి ఈసారి ఫస్ట్ టైం అసలు ఇలా ట్రై చేశానండి. అసలు చాలా టేస్ట్ వచ్చింది. చూసారు కదా ఎంత బాగుంది, చూసారు కదా. ఇదండి, మర్చిపోవద్దు. మళ్ళీ నేను చెప్తున్నా, ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకొని పలవా దినుసుల్లో మనం బిర్యానీకి ఎలా వేస్తామో అవన్నీ వేసేయండి. పలవా దినుసులు, అలాగే కొత్తిమీర, పుదీనాకు, ఉల్లిపాయలు,
మీ ఇష్టం, పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేసుకోండి, నేనైతే ఇలా వేసుకొని అవి మళ్ళీ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత అన్నీ వేగిన తర్వాత మళ్ళీ టమాటాలు 5 టమాటాలు నేను మిక్స్ చేసా, ఆ పేస్ట్ వేసా ఉల్లిపాయలు వేగింది. ఆ తర్వాత టమాటా అది కూడా చక్కగా నూనె తేలేలాగా ఉడకనిచ్చా. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసా. కొబ్బరి పాలు ఎలాగనేది ఈసారి మళ్ళీ నేను చూపిస్తాను, కొంతమంది తెలీదు, కొంతమంది తెలుసు. మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకొని నీళ్ళు పోసుకుంటే అర గ్లాసు ఫస్ట్ పోసుకోవాలి, తర్వాత ఇంకో అర గ్లాసు పోసుకొని అవి వడకొట్టుకొని చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఆ వడకొట్టిన దాంట్లో నొక్కితే కొబ్బరి పాలు వస్తాయి, అంతే అండి, ఏమి లేదు దాంట్లో. చక్కగా కొబ్బరి పాలు పోసి రెండు స్పూన్లు కారం వేసా, 1 స్పూన్ మసాలా, అది ఘాటు ఉంటుంది ఎక్కువ, 1 స్పూను మసాలా పొడి వేసాను నేను, అది ఇంట్లో చేసుకున్నదే. వేసి సగం రైస్ ఉడికిన సగం రైస్ది దీంట్లో వేసేసాను. అలాగే దాంతోపాటు కూడా కొంచెం ఒక అర గ్లాసుడు ఉడకబెట్టిన రైస్ ఉంటుంది కదా, దాంట్లోది వేసాను. అదేంటంటే రైస్లో నేను ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇక దాంట్లో సగం వేసి చక్కగా సగం ఎలాగో ఉడికింది కాబట్టి కొబ్బరి పాలు కొంచెం రైస్ పాలు అన్నీ కలిపి మంచిగా ఉడికిన తర్వాత చిన్నది మూగుడు పెట్టేసి, మూగుడు అంటే ఇది పెనం, చపాతీ పెనం అంటారు కదా, మాకు పెద్దది ఉంది, పెద్దది పెట్టేసి పొయ్యి మీద ఇది తీసేసి ఇవన్నీ వేసి కొంచెం ఉడికిన తర్వాత చక్కగా ఇది పక్క పొయ్యి మీద పెట్టేసి ముందు మూగుడు పెనం పెట్టి ఆ పెనం వేడెక్కిన తర్వాత మళ్ళీ ఈ రైస్ది పెట్టేశాను. ఆ పెనం మీద పెట్టి కరెక్ట్గా ఒక 15 నిమిషాలు బొరుగు పెట్టాను, అంతేనండి, ఇంకేం లేదు. ఇదిగోండి ఇలా పెట్టి బొరుగు పెట్టేశాను. మళ్ళీ 15 నిమిషాలు తీస్తే ఇదిగోండి ఇలా వచ్చేసింది, అంతే, సింపుల్ రెసిపీ. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అనేవి వస్తాయి, చూడండి. ఇలాంటివి మరెన్నో పెడతా, ఈసారి చేసినప్పుడు నేను చూపిస్తా. నేను అసలు ఈ వీడియో పెడదాం అనుకోవాలా, ఒక సిస్టర్ పెట్టండి ఏమవుద్ది ఇలా చెప్తూ పెట్టండి అన్నారు, అందుకని నేను పెట్టడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మిల్ మేకర్ కొబ్బరి పాలు బిర్యానీ సూపర్ ఉంది, అసలు నాకు బాగా నచ్చింది, అందుకనే నేను పెట్టడం జరిగింది, లేకపోతే నేను అసలు ఇన్నిసార్లు అన్నో. అందరూ ట్రై చేయండి. బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. నేను మామూలు రైస్తోనే చేశానండి. ఇదిగోండి చూసారు కదా, ఇంతే అండి. ఇక ఎలా ఉందో కూడా నేను చెప్పింది ఏమైనా ఎక్కువగా చెప్పాను అనిపిస్తే ఏమనుకోకండి, ఎందుకంటే అర్థం కావాలి కదా. నేను విడిగా చూపిస్తే నేను ఇన్నిసార్లు చెప్పేదాన్ని కాదు, చేసిందో చెప్తున్నా కాబట్టి అర్థం కావాలని 2 సార్లుగా చెప్పాను. సరే అండి, అందరికీ బాయ్ బాయ్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, బెల్ ఆల్ మీద టచ్ చేయండి. బాయ్ అండి.